అందరికీ నమస్కారం. తిరుపతి జిల్లా సత్యవేడు మండలం మదనమేడు గ్రామం నుంచి మేము యువకులు అందరూ మన సత్యవేడు పోలీస్ స్టేషన్ దగ్గరకు వచ్చిన్నాము. ఈరోజు 7 గంటలకి సాయంకాలం 7 గంటలకి వినాయకుడి విగ్రహంతో ఊర్లో అందరూ ర్యాలీ చేసుకుంటున్నారు. అట్లా ర్యాలీ చేసేటప్పుడు మా ఊరు నుంచి ఒక దారి, మెయిన్ దారి, రోడ్డుకి వెళ్ళే దారి, ఆ దారిలో ఇంకా ఉండే బీసీ కాలనీ, బీసీ పీపుల్స్ వాళ్ళు యువకులు అందరూ మందు తాగేసి మీరు అంటరాంటి వారు, ఈ పక్క మీరు రాకూడదు, ఇలాంటి ఒక డిస్క్రిమినేషన్ చేస్తున్నారు. మాకు ఇది దాదాపు 25 సంవత్సరాలు జరుగుతుంది. ఈ డిస్క్రిమినేషన్ మేము ఏదైనా రోడ్లో పోయి కొనుక్కుంటే సరి, మేము అంగడి చేస్తే సరి, ఇలాంటి పెద్ద దారి చేస్తున్నారు. వాళ్ళు డిస్క్రిమినేషన్ చేస్తున్నారు. నువ్వు అంటరాంటి వాడు, నువ్వు మాలవాడు, నువ్వు రాకూడదు, నువ్వు ఎవరు ఇంత ధైర్యం ఇచ్చింది? దాదాపు 50 సంవత్సరాలుగా మీరు ఊర్ల నుంచి ఎవరు రాలేదు, ఇక్కడ మీరట్ట వస్తున్నారు, మేము ఒప్పుకోము, మేము మిమ్మల్ని పంపించము, అలాంటి ఒక డిస్క్రిమినేషన్ చేస్తున్నారు. దీన్ని మన ఎస్ఐ గారికి పెటిషన్ ద్వారా మనం విన్నపిస్తున్నాము. సారు దీనికి యాక్షన్ చేస్తారని ఒక మాట ఇచ్చిండారు మాకు. మన వచ్చిన యువకులు అందరూ ఇది ఈ రోజు నిన్న అట్లాంటి జరిగేది కాదు. ఒక అంగడి వేస్తే అక్కడ డిస్క్రిమినేట్ చేస్తున్నారు. చదివేటప్పుడు ఆ గుడి స్కూల్ దగ్గర అన్ని వాళ్ళ చనిపోయిన కుప్పలు, అన్ని బుడిదిలు, అన్ని మాలలు వేసి అక్కడ స్కూల్ దగ్గర కూడా వేస్తున్నారు. మేము అంటరాని వాడంటే ఇట్లానే మేము వీళ్ళకి కిందనే ఉండాలా? మేము గుడి హిందూ సమాజం ఏం చెప్తుంది? అందరూ దేవుణ్ణి మొత్తుకోవాలా? ఆ దారితో పోతే వీళ్ళకి ఏం పోతుంది? వీళ్ళు రాసి పెట్టిందా? ఇది గవర్నమెంట్ అంతా? బీసీ వాళ్ళకి అది సొంతమా? మదనమేడు ఊరు నుంచి అందరూ యువకులు అందరూ వచ్చి మేము ఎస్ఐ దారితో విన్నపం చేస్తున్నాము. దీనికి తగ్గ న్యాయం చేయాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ.